హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పెప్పర్ చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూద్దాం. శుభ్రంగా కడిగిన చికెన్లో పసుపు, ఉప్పు, కారము వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక పసుపు, ఉప్పు, కారము మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు చికెన్ మగ్గుతోంది కదా, మగ్గుతూ ఉన్నప్పుడే వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ సరిపోతాయి. స్పెషల్గా కర్రీకనే వాటర్ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్స్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు ఫ్రై చేసుకొని చూసారు కదా, ఇప్పుడు బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక ఉడికిపోయిందండి, దించేసుకుందాము. ఇంతేనండి, పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.